జర్నీ ఫ్రమ్ యూకే టు బటర్ఫ్లై. గుడ్డు నుంచి బటర్ఫ్లై దాకా బటర్ఫ్లై పీసెస్. సో గాయస్, ఈరోజు మనం బన్నేర్ఘట్ట బయోలాజికల్ పార్క్ బెంగళూరుకి వెళ్ళాలి అనుకుంటే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో మనం ముందుగానే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బన్నేర్ఘట్ట వల్ల అఫీషియల్ సైట్ ఉందన్నమాట. చూసారా, మీరు బన్నేర్ఘట్ట టికెట్ బుకింగ్ అని చెప్పేసి మీరు టైప్ చేయాలన్నమాట. మనకి ఇది బన్నేర్ఘట్ట బయో పార్క్ అని చెప్పేసి biopark.org అని వచ్చింది కదా, ఇది మనకి బన్నేర్ఘట్ట వల్ల పార్క్ వల్ల అఫీషియల్ సైట్ అనమాట. సో మీరు ఇది ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఏ లింక్ అయినా ఓకే. బుక్ మై టికెట్ అనేది డైరెక్ట్ టికెట్ బుకింగ్ యూఆర్ఎల్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. నేను వచ్చేసి బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ అఫీషియల్ సైట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. హోమ్ పేజ్ అన్నమాట. ఇది వచ్చేసి వాళ్ళ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ అండి. మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో మీకు అసలు ఈ బన్నేర్ఘట్ట బయోలాజికల్ పార్క్ బెంగళూరు గురించి అసలు ఏం తెలీదు అనుకుంటే ఫస్ట్ మీకు ఇక్కడ చాలా డీటెయిల్స్ ఉంటాయన్నమాట, మీరు గో త్రూ అవ్వచ్చు. అండ్ అలాగే ఇక్కడ నావిగేషన్ బార్ చూసుకుంటే మనకి ఈ పార్క్ గురించి చాలా డీటెయిల్స్ ఉంటాయండి. లైక్ అసలు ఈ పార్క్ని ఎవరు స్థాపించారు, ఏంటి, డైరెక్టర్ ఎవరు, అండ్ అలాగే ఈ పార్క్ యొక్క విజన్ ఏంటి, అండ్ అలాగే మిషన్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, అండ్ అలాగే ఈ పార్క్లో ఎక్కడెక్కడ ఏముంటాయి, జూ మ్యాప్ అన్నమాట. సో ఈ మ్యాప్ అనేది అందరికీ హ్యాండీ ఉండాలండి. నాకైతే చాలా యూజ్ అయ్యింది ఈ మ్యాప్ ఉండడం వల్ల. మ్యాప్ లేకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాము, అసలు ఎక్కడ చూసాము ఏంటి, ఇంకా నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ ఏంటి, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా ఉండాలి అనుకుంటే మీరు మ్యాప్ ఎప్పుడు కూడా హ్యాండీ ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మన ఇండియాలో మన బన్నేర్ఘట్ట ఎక్కడ ఉంది, సమ్ అదర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్లో మనం చేయాల్సిన 3 యాక్టివిటీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి సఫారీ అన్నమాట, అండ్ అలాగే నెక్స్ట్ జూ, అండ్ థర్డ్ వన్ బటర్ఫ్లై పార్క్ అన్నమాట. అన్నీ కూడా చాలా బాగుంటాయి. మీకు 1 డే ట్రిప్ అయితే బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి సఫారీకి వెళ్దాము. సఫారీ ఏంటి అంటే మీకు 2 టైప్స్ ఉంటాయండి, బస్ సఫారీ అండ్ అలాగే జీప్ సఫారీ. మీరు ఈ అన్ని యానిమల్స్ మీరు చూడొచ్చు అనమాట. చాలా బాగుందండి. మనం జీప్ సఫారీ కానీ బస్ సఫారీ కానీ చాలా బాగుంటుంది. అసలు ఈ బస్ సఫారీ ఏంటి, ఇందులో చాలా యానిమల్స్ ఉంటాయి, లయన్, టైగరు అండ్ బియర్, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇవే కాకుండా చాలా ఉంటాయి. మీరు ఇంకా మీకు ఈ సఫారీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ పేజెస్ అనేవి మీరు గో త్రూ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన జూ అన్నమాట. చాలా యానిమల్స్ ఉన్నాయండి ఇక్కడైతే. జూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. జూ కూడా చాలా బాగుంది. జూలో మీరు వెళ్ళాలి అనుకుంటే మ్యాప్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. చూసారా, యాక్చువల్గా ఇదంతా ఈ ఎంటైర్ ప్లేస్ అంతా మనకు వచ్చేసి జూ అన్నమాట. సో మీరు ఈ జూలో లైన్గా వెళ్ళాలి, ఏ యానిమల్ మిస్ అవ్వకుండా అన్నీ కవర్ చేయాలి, అన్నీ చూడాలి అనుకుంటే మీరు నీట్గా మ్యాప్ మాత్రం హ్యాండీ పెట్టుకోండి. మ్యాప్ పెట్టుకుంటే మీరు ఎటు వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఉన్నారు, ఇమీడియట్గా మీకు ఎమర్జెన్సీగా దాహం వేసింది అనుకోండి, మీరు ఇలా ఈ వేలో వచ్చేసి మీరు ఇలా వచ్చేసి వాటర్ తాగడానికి మీకు ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఫస్ట్ ఎయిడ్ ఏమన్నా అయ్యింది, మీ కాలుకి ఏమైనా ఇంజ్యూరీ అయినా ఏదైనా అయినా సరే ఎక్కడుంది ఫస్ట్ ఎయిడ్ ఆఫీస్ ఏంటి అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రెస్టారెంట్స్ ఎక్కడున్నాయి, వాష్రూమ్స్ ఎక్కడున్నాయి అన్నీ కూడా మీకు చూసుకోవచ్చు. మ్యాప్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. మీరు హ్యాండీ పెట్టుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై పార్క్ అండి. ఇది కూడా చాలా బాగుంది. బటర్ఫ్లై పార్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు బటర్ఫ్లైస్ చాలా రకాల బటర్ఫ్లైస్ నేను చూశాను అనమాట. అసలు బటర్ఫ్లై జీవిత చరిత్ర ఏంటి, అసలు ఎలా పుడుతుంది ఏంటి, ఫేజెస్, ఇవన్నీ కూడా ఒక పెద్ద మ్యూజియంలా వాళ్ళు ఏర్పాటు చేశారు. అండ్ అలాగే బటర్ఫ్లైస్ అన్నీ పెట్టేసి ఒక షోలా ఏర్పాటు చేశారనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో బటర్ఫ్లైస్ అనేవి మనకి పార్క్లా పెట్టారనమాట. చాలా రకాల బటర్ఫ్లైస్ అండి. లోపల చాలా బాగుంది నేచర్ అనేది. ఇది వచ్చేసి మ్యూజియం అన్నమాట. ఈ మ్యూజియం కూడా నేను చూశాను, చాలా బాగుంది. మీరు చూసారా, పిక్స్లో వస్తున్నాయి కదా, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉందన్నమాట. చాలా బాగుందండి. ఈ 3 యాక్టివిటీస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ 3 మనం చూడాలన్నమాట ఈ బన్నేర్ఘట్ట బయోలాజికల్ పార్క్లో.
అండ్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే చాలా బాగుందండి. ఇన్ కేస్ చాలా పెద్దదన్నమాట. మన బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ వచ్చేసి చాలా పెద్దదండి. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 260.51 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. 260 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో మనకి బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ని ఏర్పాటు చేసున్నారు. సో ఏంటి అంటే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా సరే ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి ఎవరైనా కిడ్స్తో వస్తారు, ఫ్యామిలీ ట్రిప్స్కి అలా 1 డే ట్రిప్ వస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ పెట్టారండి. ఇన్ కేస్ మీరు వాక్ చేయలేరు, చాలా పెద్దది కదా, 265 స్క్వేర్ విస్తీర్ణం ఉన్న మనం ప్లేస్లో మనం నడవడం అంటే చాలా కష్టం. నాకైతే హాఫ్ కవర్ చేసేటప్పటికే నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసాయండి. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉన్నాయి. మీరు జస్ట్ వాటిలో ఎక్కి కూర్చుంటే నీట్గా మీకు జూ మొత్తం చూపిస్తారు, బటర్ఫ్లై పార్క్ దగ్గర డ్రాప్ చేస్తారు. అండ్ అలాగే మీరు సఫారీకి వెళ్ళాలనుకున్నా కూడా సఫారీ దగ్గర డ్రాప్ చేస్తారు. ఈ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు ఇన్ కేస్ ఓన్ వెహికల్తో వచ్చారు అనుకుంటే మీకు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. సపరేట్గా బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అవన్నీ ఉన్నాయండి. అండ్ అలాగే డ్రింకింగ్ వాటర్, మీరు ఇక్కడ మ్యాప్ చూసుకుంటే యూటిలిటీ మ్యాప్ ఒకసారి ఓపెన్ చేస్తాను. మీరు మ్యాప్ చూసుకుంటే చూసారా, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది. చాలా ప్లేసెస్లో మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది ఉందన్నమాట. సో మీరు డ్రింకింగ్ వాటర్ కోసం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. వన్ థింగ్ ఏంటంటే మీరు మ్యాప్ హ్యాండీ పెట్టుకుంటేనే మీకు అన్నీ తెలుస్తాయి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఫస్ట్లో మ్యాప్ లేదనమాట, ఇబ్బంది పడ్డాను. తర్వాత వన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మ్యాప్ చూసుకుంటే నాకు అప్పుడు తెలిసింది ఎక్కడ ఏది ఉందని చెప్పి నేను కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా నాకు చాలా బాగా చూడగలిగాను అనమాట అన్ని ప్లేసెస్. నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ రూమ్స్ కూడా చాలా ఉన్నాయండి. మీకు చూసుకుంటే ఇది వచ్చేసి రెస్ట్ రూము, ఇది రెస్ట్ రూము, ఇంకా చాలా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఇవి కూడా రెస్ట్ రూమ్స్ అనమాట. ఇది రెస్ట్ రూము చూసారా, ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6 కార్నర్స్లో వరకు మనకి రెస్ట్ రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా మీరు మ్యాప్ చూసుకుంటేనే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే బేబీ కేర్ యూనిట్ ఉంటుందండి. ఇన్ కేస్ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్, అప్పుడే డెలివరీ అయిన లేడీస్ వచ్చారనుకోండి, చిన్న చిన్న కిడ్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ బేబీ కేర్ యూనిట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే క్లాక్ రూమ్ అనేది ఒకటి ఉంది. మీరు ఏమన్నా బ్యాగ్స్, ఇంపార్టెంట్ వస్తువులు తెచ్చుకుంటే ఇక్కడ భద్రపరచుకోవచ్చు అనమాట. ఏజ్డ్ చాలా పెద్దవాళ్ళకి, ఏమన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీల్ చైర్స్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ ఎండలో నడవలేమనుకునే వాళ్ళకి అంబ్రెల్లా ఫెసిలిటీ, ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీ, ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియలేదు అనుకుంటే ఇన్ఫర్మేషన్ డెస్క్ కూడా ఉంటుందండి. అండ్ అలాగే ఏటీఎం ఫెసిలిటీ కూడా ఉంది. ఫీడ్బ్యాక్ ఆఫీస్ కూడా ఉంటుంది అనమాట. ఎంటైర్ మీరు 1 డే ట్రిప్ కంప్లీట్ అయ్యాక మీరు ఇన్ కేస్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఎక్కడికక్కడే వాళ్ళు మాస్క్స్, శానిటైజర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉందండి. మీకు ఇన్ కేస్ ఎక్కడైనా కాళ్ళు నొప్పట్టాయి, నడలేకపోతున్నారు అనుకుంటే, మీరు ఎండగా ఉంది అనుకుంటే మీరు కూర్చోవడానికి మంచి బెంచెస్ కూడా మీరు అరేంజ్ చేశారనమాట. ఎండ తగలకుండా ఈ టైప్లో అరేంజ్మెంట్ అనేవి చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే మీకు ఆకలేస్తే రెస్టారెంట్స్, క్యాఫెటీరియా కూడా ఉందన్నమాట. మీకు ఎంటైర్ 1 డే ట్రిప్ కాబట్టి మీరు మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళొచ్చు. సో మిడిల్లో మీకు ఏమన్నా ఆకలేస్తే లంచ్ చేయాలి అనుకుంటే రెస్టారెంట్స్, క్యాఫెటీరియా కూడా మీకు అవైలబుల్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్, ఇదేంటి అంటే మనకి 2017 to 18, 18 to 19 ఈ టైంలో లైక్ 2023 to 2024 ప్రజెంట్ మనకి ఎంతమంది విజిటర్స్ వచ్చారు, ఈ బన్నేరుఘట్ట పార్క్ నుంచి మనకి ఎంత రెవెన్యూ వచ్చింది ఏంటి అని చెప్పేసి డేటా అంతా ఇక్కడ ఇచ్చున్నారు. నెక్స్ట్ గ్యాలరీ అనమాట, మన బన్నేరుఘట్ట పార్క్ రిలేటెడ్ కొన్ని ఫొటోస్ అనేవి ఇక్కడ పెట్టున్నారు. పబ్లికేషన్స్, ఇంక వీళ్ళు సంథింగ్ యాన్యువల్ రిపోర్ట్స్ అవి కూడా ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఇది వచ్చేసి ప్రజెంట్ ఇయర్ బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ యొక్క యాన్యువల్ రిపోర్టు. అండ్ కాంటాక్టర్స్, మీరు ఏమన్నా డీటెయిల్స్ కావాలి, పార్క్ గురించి ఏమన్నా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వయా దిస్ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు ఇన్ కేస్ మీకు ఏమన్నా క్వరీస్ ఉన్నాయనుకుంటే ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మీరు అడగాలనుకున్న క్వరీస్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు వాళ్ళు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా మీ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి సైట్ అండి. ఇంకా అడాప్షన్ అండ్ డొనేషన్ అని కూడా ఒకటి ఉన్నదనమాట. ఇదేంటి అంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, బన్నేరుఘట్ట నేషనల్ బయాలజికల్ పార్క్లో చాలామంది చాలా యానిమల్స్ని అడాప్ట్ చేసుకుని ఉన్నారనమాట. సో
వాళ్ళు ఆ యానిమల్కి ఫుడ్ కానీ అన్నీ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో అలా చాలామంది అడాప్ట్ చేసుకున్నారు, డొనేషన్స్ కూడా ఇస్తారు. మీరు కూడా ఏమైనా యానిమల్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నా, వాటికి ఏమైనా డొనేషన్ ఇవ్వాలి అనుకున్నా మీరు ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన థింగ్ ఏంటి అంటే బుక్ మై టికెట్స్, టికెట్ బుకింగ్ అనమాట. ఫస్ట్ మీరైతే బుక్ మై టికెట్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం టికెట్ బుకింగ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతామన్నమాట. బుకింగ్ అనేది 2 టైప్స్ చేసుకోవచ్చు అండి, వయా వెబ్సైట్ లేదా వాట్సాప్ టికెటింగ్ అని కూడా ఉందన్నమాట. మీరు QR కోడ్ స్కాన్ చేసి కూడా మీరు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బుక్ టికెట్స్ ఆప్షన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. బుక్ టికెట్స్ క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను చెప్పాను కదా మనకి బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్లో 3 యాక్టివిటీస్ ఉంటాయని చెప్పేసి. ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి జూ అన్నమాట, అండ్ సెకండ్ వన్ బటర్ఫ్లై పార్క్ అండి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సఫారీ అనమాట. సఫారీ 2 టైప్స్, మీకు కావాలి అంటే జీప్ సఫారీ ఉంటుంది, అండ్ లేదు అనుకుంటే బస్ సఫారీ కూడా ఉంటుందండి. 2 టైప్స్ ఆఫ్ సఫారీస్ ఉంటాయి. వన్ థింగ్ ఏంటి అంటే మీరు ఇన్ కేసు బన్నేరుఘట్ట పార్క్ వచ్చి ఓన్లీ జూయే చూడాలి అనుకుంటే మీరు సెపరేట్గా జూలోకి వెళ్ళి టికెట్ అనేది జూ రిలేటెడ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. లేదు ఓన్లీ బటర్ఫ్లై పార్కే చూస్తాము అనుకుంటే మీరు బటర్ఫ్లై పార్క్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. లేదు మాకు సఫారీ కూడా కావాలి అనుకుంటే మీరు సఫారీలోకి వెళ్ళి బుక్ చేసుకోవాలి. బట్ వన్ థింగ్ ఏంటి అంటే పార్క్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సఫారీ చేయకుండా మిస్ అవ్వకుండా వెళ్ళరండి. బస్ సఫారీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట, బస్ ఆర్ జీప్ సఫారీ. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వన్ థింగ్ ఏంటి అంటే ఏదైనా సఫారీ బుక్ చేసుకుంటే మనకి జూ అనేది ఫ్రీగా ఉంటుందండి. నేను ఒకసారి బస్ సఫారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి అంటే 2 టైప్స్ అన్నమాట, ఏసీ బస్ సఫారీ అండ్ నాన్ ఏసీ బస్ సఫారీ. ఇన్ కేస్ మీరు ఏసీ బస్ సఫారీ కావాలి అనుకుంటే మీకు జూ అండ్ బటర్ఫ్లై పార్క్ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట, ఇంక్లూజివ్ ఈ టికెట్లో. మీరు ప్రత్యేకంగా సపరేట్గా జూకో టికెట్ బటర్ఫ్లై పార్కో టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. మీరు ఏసీ బస్ సఫారీ బుక్ చేసుకుంటే మీకు జూ అండ్ బటర్ఫ్లై పార్క్ అనేది ఇంక్లూజివ్. మీరు ఫస్ట్ సఫారీ కంప్లీట్ చేసేసుకొని జూకి వెళ్ళొచ్చు, తర్వాత బటర్ఫ్లై పార్క్ చూసేసి ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఇన్ కేస్ నాన్ ఏసీ బస్ సఫారీ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి జూ అనేది ఫ్రీ అనమాట. మీరు సెపరేట్గా యాడ్ ఆన్స్లో మీరు బటర్ఫ్లై పార్క్ అనేది యాడ్ చేసుకుని బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది వచ్చేసి బస్ సఫారీ. నేనైతే ఈరోజు నేను బస్ సఫారీ బుక్ చేసుకుంటున్నాను. బస్ సఫారీ దట్టు నాన్ ఏసీ వన్ అనేది బుక్ చేసుకుంటున్నాను. మీ ఏజ్ గ్రూప్ చూసుకొని మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మీ ఏజ్ వచ్చేసి చిన్న చైల్డ్స్ అనుకోండి, 0 to 4 yearsలో వాళ్ళకి మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ 5 to 11 years ఉన్న వాళ్ళకైతే పర్ హెడ్ 200 రూపీస్. అడల్ట్స్ 12 to 59 years ఉన్న వాళ్ళకైతే 350 రూపీస్ అవుతుందండి. అండ్ అలాగే ఫిజికల్లీ డిజాబుల్డ్ పర్సన్స్ ఉంటారు, లైక్ కాళ్ళు చేతులు బాగాలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకైతే 200 రూపీస్ అనమాట. అండ్ అలాగే సీనియర్ సిటిజన్స్ 60 years అండ్ పెద్దవాళ్ళు అనమాట, ముసలి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి 250 రూపీస్ అనమాట. నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ నేను 1 adult కాబట్టి ఒకటి యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే నేను బటర్ఫ్లై పార్క్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి బటర్ఫ్లై పార్క్ కూడా యాడ్ చేస్తాను. ప్రజెంట్ అమౌంట్ అయితే మన సఫారీకి నాన్ ఏసీ బస్ సఫారీకి 350 రూపీస్ ఉందండి. యాడ్ ఆన్ బటర్ఫ్లై పార్క్ యాడ్ చేస్తే 50 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. సో 400 అయ్యింది. ఇన్ కేస్ గాయస్ మీరు కానీ కెమెరా కానీ వీడియో కెమెరా కానీ ఏదన్నా కెమెరా క్యారీ చేస్తే మీరు ఇక్కడ చెక్ పెట్టేసుకోండి. సపరేట్ టికెట్ అనేది అక్కడ తీసుకోకర్లేదు. దీనికి వచ్చేసి 50 రూపీస్ అనమాట కెమెరాస్, నార్మల్ కెమెరా అయితే. అదే మీకు వీడియో కెమెరా అయితే ఎక్స్ట్రా 250 రూపీస్ అనేది ఉంటుందండి. దీనికో సపరేట్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేసేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు నాన్ ఏసీ బస్ సఫారీ టైమింగ్స్ ఏముండాలి. లైక్ 9:30 AM టు ఇక్కడ మీరు డేట్, వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. మీకు ఏ డేట్లో కావాలో ఆ డేట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 29th ఫ్రైడే వెళ్ళాలి అనుకుంటున్నారంటే 29th, లేదు మేము సండే December 1st వెళ్ళాలి అనుకుంటున్నారంటే లైక్ సండే, అలా పెట్టేసుకుని మీరు డేట్ సెలెక్ట్ చేసేసుకొని మీరు టైమింగ్స్ అనమాట
ఈ సఫారీ వచ్చేసి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ ఉంటుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, హాఫ్ అన్ అవర్ కూడా మిస్ అవ్వద్దు. సో మీరు ఏ టైంలో అవైలబుల్గా ఉంటారో ఆ టైంలో. నేను వచ్చేసి ఇక్కడ 2:30 to 3 PM అనేది పెట్టుకుంటున్నాను అనమాట. ఈ స్లాట్లో నేను అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒకసారి స్లాట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏమేమి యాడ్ చేసుకున్నారో చూసుకోండి. నేను నాన్ ఏసీ బస్ సఫారీ పెట్టుకున్నాను అండ్ అలాగే 400 350 కదా, అండ్ అలాగే బటర్ఫ్లై పార్క్ కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఫైనల్గా మీరు చెక్అవుట్ అయిపోండి అనమాట. ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది, యువర్ విజిట్ ఈ షెడ్యూల్డ్ ఫర్ ద డేట్ అని చెప్పేసి కైండ్లీ కన్ఫర్మ్ టు ప్రొసీడ్. మీరు ఎస్ చేసేసి మీ ఎవరు విజిట్ చేస్తున్నారో మీ నేమ్ అండ్ అలాగే మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఓటీపీ జనరేట్ చేసేసుకున్న తర్వాత మీరు పేమెంట్ చేసేయడమే. లైక్ మీరు ఫోన్పేలో చేసేస్తే మీకు టికెట్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి బస్ సఫారీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జీప్ సఫారీ ఒకసారి చెక్ చేద్దాము. జీప్ సఫారీ వచ్చేసి 3 టైప్స్ అనమాట. నాన్ ఏసీ జీప్ 6 సీటర్ అనమాట, అండ్ అలాగే ఏసీ జీప్ ఉంటుంది, అది కూడా 6 సీటర్. 6 మెంబర్సే ఉంటారు. అండ్ ప్రీవియస్గా చేసుకున్నాం కదా బస్ సఫారీ అని చెప్పేసి, అందులో 15 to 20 పీపుల్ వరకు ఉంటారండి. ఇక్కడ ఏంటంటే 6 పీపులే ఉంటారనమాట. ఇది వచ్చేసి స్కార్పియో AC1 అనమాట, ఇది 6 సీటర్ అనమాట. అండ్ నేను వచ్చేసి ఏసీ జీప్ అనేది చూస్తున్నాను. అది వచ్చేసి వెన్స్డే November 22 అలా పెట్టుకున్నాను అనుకోండి, లేదు సండే December 1 సండే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మీకు 6 పీపుల్ ఉంటారనమాట. సో 4500 అనేది అవుతుంది అనమాట. ఇది మొత్తం 6 సీటర్ ఎంటైర్ మీకు బుక్ అయిపోద్ది అనమాట. 6 సీటర్ 1 మీకే సపరేట్గా ఈ 6 సీటర్ అనేది బుక్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే బుకింగ్ జీప్ సఫారీ కాంబో ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ జూ, బటర్ఫ్లై పార్క్ అండ్ సఫారీ అండ్ స్టిల్ కెమెరా అనమాట. సో మీరు ఏసీ జీప్ 6 సీటర్ 1 బుక్ చేసుకుంటే మీకు జూ వస్తుంది అండ్ అలాగే బటర్ఫ్లై పార్క్ వస్తుంది. కెమెరా మీరు సపరేట్గా జూకి, బటర్ఫ్లై పార్క్కి అండ్ కెమెరాకి కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది ఒక్కటి చేసుకుంటే మీకు ఎంటైర్ పార్క్ మొత్తం మీరు విజిట్ చేసే ఛాన్స్ ఉంటుందండి. అండ్ అలాగే సేమ్ ముందే అలా స్లాట్ మనం సెలెక్ట్ చేసుకున్నాము, అలా సమ్ స్లాట్ అనేది మీరు బుక్ చేసేసుకోవడమే. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి వ్యూ కార్ట్ చెక్అవుట్ అయిపోండి. వన్స్ మీరు చెక్అవుట్ అయిన తర్వాత జూ ప్లస్ సఫారీ, బటర్ఫ్లై పార్క్ అండ్ కెమెరా అన్నీ కలిపి మనకి చెక్అవుట్ అయిపోయిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. వన్స్ మీరు పేమెంట్ చేసేస్తే మీకు టికెట్ అనేది బుక్ అయిపోతుంది అనమాట. సో గైస్ ఇది వచ్చేసి ఏసీ జీప్ సఫారీ. అండ్ అలాగే నాన్ ఏసీ కూడా ఒకసారి చూద్దాము. నాన్ ఏసీ వచ్చేసి 3600 అండి. ఏసీ అయితే 4200 కదా, నాన్ ఏసీ అయితే 3600 అనమాట. ఒకసారి నెక్స్ట్ చెక్అవుట్ అవుదాము. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ ఏసీ సఫారీ బుక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇవి ఫ్రీ అనమాట. లైక్ బుకింగ్ జీప్ సఫారీ కాంబో ఇస్ ఇంక్లూజివ్ ఆఫ్ జూ, బటర్ఫ్లై పార్క్ సఫారీ అండ్ స్టిల్ కెమెరా. సేమ్ ముందు ఎలా ఉన్నదో ఏసీలో సేమ్ నాన్ ఏసీలో కూడా సేమ్ ఫెసిలిటీస్ అండి. మీకు జూకి, బటర్ఫ్లై పార్క్కి కెమెరా క్యారీ చేయాలన్నా సెపరేట్గా పే చేయాల్సిన అవసరం ఉండదు, ఇందులోనే మీకు ఇంక్లూజివ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను December 1 సండే 4:30 to 5:30 స్లాట్ ఉందన్నమాట, అది పెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే డేని బట్టి మీకు ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో చూసారు ఇక్కడ 3600 ఉంది. అదే మీరు సండే పెట్టుకున్నారనుకో వీకెండ్ కాబట్టి 3900 అయిందనమాట. సో ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది ఇక్కడ డేని బట్టి. మీరు దాన్ని బట్టి మీ కన్వీనియన్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. 4:30 to 5:30 స్లాట్ సండే పెట్టాను PM. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ సఫారీలో జూ ఇంక్లూడ్ అయింది, బటర్ఫ్లై పార్క్, కెమెరా కూడా ఇంక్లూడ్ అయిందనమాట. వన్స్ మీరు చెక్అవుట్ అయ్యి కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మీ నేమ్ అండ్ అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఓటీపీ జనరేట్ చేసేసుకోండి. నెక్స్ట్ పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతే మీకు టికెట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీకు పెద్ద లైన్ ఉంటుందండి. అక్కడ మీరు ఆ లైన్లో నిలబడాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట. నేనైతే చాలామందిని చూశాను. నేను ముందు టికెట్ బుక్ చేసుకోవడం వల్ల నాకు బెనిఫిట్ అయింది.
లేదు అంటే మీరు చాలా లైన్లో నిలబడి తీసుకోవడం అంటే అది కొంచెం కష్టమైన పని. మీరు ఎప్పుడు కూడా రివ్యూ చేసుకోండి బిఫోర్ చెక్అవుట్ అయ్యేటప్పుడు. ఏ రోజు బుకింగ్ డేట్, ఏ రోజుకి బుక్ చేసుకుంటున్నారు, మీ టికెట్ టైప్ ఏంటి, జీప్ సఫారీ కాంబో, స్లాట్ ఏ టైము, ఈ టైంకి మీరు ఉండేలాగే మీరు ప్లాన్ చేసుకోండి. సో గాయస్, మీకు కానీ బస్ సఫారీ, ఈ సఫారీ అనేది వద్దు అనుకుంటే మీరు సెపరేట్గా జూ అండ్ బటర్ఫ్లై పార్క్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి నేను జూ క్లిక్ చేస్తున్నాను. జూ కూడా సేమ్ అండి. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి ఇన్ కేస్ ఏజ్ వచ్చేసి 12 to 59 ఇయర్స్ మధ్యలో ఉంటే అడల్ట్స్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇన్ కేస్ చిల్డ్రన్ ఏజ్ ఫ్రమ్ 5 to 11 ఇయర్స్ ఉండే వాళ్ళకి పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్. అదే 60 and 60 అబవ్ ఉన్న వాళ్ళకైతే 60 రూపీస్. అండ్ అలాగే చిన్నపిల్లలు 0 to 4 ఇయర్స్ వాళ్ళ కిడ్స్కి అయితే 0 రూపీస్, నో పేమెంట్ అనమాట. అలాగే ఫిజికల్లీ డిజాబుల్డ్ పర్సన్స్ కూడా 0 రూపీస్ అనమాట. సో నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను 1 పర్సన్ కాబట్టి 100 రూపీస్. మీకు ఇన్ కేస్ ఇందులోనే బటర్ఫ్లై పార్క్ కూడా సెపరేట్గా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాలి అంటే యాడ్ ఆన్లో యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు వీడియో కెమెరా పెట్టుకెళ్తున్నారు అంటే ఇంకో 350 ఎక్స్ట్రా అనమాట. 250, ఇంకో 250 ఎక్స్ట్రా అనమాట. సో నార్మల్ కెమెరా అయితే ఇంకో 50 రూపీస్, 200 అయింది కదా. మీరు వ్యూ కార్ట్లోకి వెళ్ళిపోయి మీరు చెక్అవుట్ అయిపోయి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా అన్నీ ఉన్నాయో లేదా అని. మీరు వన్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత సేమ్ మీరు బుకింగ్ డీటెయిల్స్ అనేవి రివ్యూ చేసుకుని మీ నేమ్ అండ్ అలాగే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. వన్స్ వెరిఫై చేసిన తర్వాత మీరు పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మీకు టికెట్ అనేది జనరేట్ అయిపోతుంది. సేమ్ వే మీరు బటర్ఫ్లై పార్క్ కూడా చేసుకోవాల్సి ఉంటుందండి. బటర్ఫ్లై పార్క్ కూడా సేమ్ అనమాట. అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30, సీనియర్ సిటిజన్స్కి అయితే 30. అదే కిడ్స్కి కానీ డిజాబుల్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి నో డిడక్షన్స్ అనమాట. నో అమౌంట్ ఛార్జ్ చేస్తారు, వాళ్ళు ఫ్రీ అనమాట. సో ఇక్కడైతే ఇన్ కేస్ వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే కెమెరా ఏదన్నా ఉంటే టికెట్ అక్కడ తీసుకోవచ్చు, లేదా అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట మన టికెట్ బుకింగ్ సిస్టము. నేనైతే టికెట్స్ బుక్ చేసుకునే వెళ్ళానండి. ముందే నేను ఇక్కడ బస్ సఫారీ కాంబో చేసుకున్నాను. ఈ బస్ సఫారీ కాంబోలో నేనైతే 1 అడల్ట్ అనేది పెట్టుకున్నాను అనమాట. నాన్ ఏసీ 1, నేనైతే ఏసీ కాదు నాన్ ఏసీ 1 టికెట్ పెట్టాను. అండ్ అలాగే బటర్ఫ్లై పార్క్ కూడా ఇంక్లూజివ్. నాకైతే 400 అయిందనమాట. సండే మీకు చూసారా, మీకు ఇక్కడ డేని బట్టి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. మీరు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ నేను November 22nd, 27th వెన్స్డే పెట్టుకుంటే 400 రూపీస్ ఉంది. అదే సండే రోజు అయితే ఇంకో 50 ఎక్స్ట్రా అన్నమాట. చూసారా ఇక్కడ 400 అయిపోయింది ఇది ప్రైస్. ఇన్ కేస్ మీరు 27th పెడితే టికెట్ ప్రైస్ అనేది 350. సో వీకెండ్స్లో కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 2:30 to 3 PM పెట్టుకున్నాను. సో బటర్ఫ్లై పార్క్ వచ్చేసి 50 రూపీస్ నాకు, అండ్ బస్ సఫారీ వచ్చేసి 350 రూపీస్. ఇందులోనే జూ కూడా అలాగే ఇంక్లూజివ్ ఉంటుంది కాబట్టి నేను చెక్అవుట్ అయిపోయి నా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసేసి నేను బుకింగ్ అనేది చేసేసుకున్నాను అనమాట. సో గాయస్ ఇదన్నమాట, మీరు ఇలా బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి టికెట్. వన్స్ మీరు టికెట్ ఎంటర్ చేసిన తర్వాత బుక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఓటీపీ వస్తుంది. వన్స్ ఓటీపీ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ టికెట్ స్టేటస్ అనేది చూపిస్తుంది. మీ టికెట్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్కి కూడా మెసేజ్ వస్తుందండి. వాట్సాప్ వస్తుంది, మెయిల్ వస్తుంది, అండ్ అలాగే నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. మీకైతే టికెట్స్ జనరేట్ అవ్వవు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అనే ప్రాబ్లం అనేది ఉండదు. ట్రై చేయండి మీరు కూడా. గైస్ ఇప్పుడు మనం టికెట్ బుకింగ్ అనేది కంప్లీట్ చేసాం కదా. నేను మీకు ఇప్పుడు నాకు బుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత టికెట్ అనేది ఎలా జనరేట్ అయింది, నాకు వచ్చిన టికెట్ ఫార్మేట్ ఏంటి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదన్నమాట నాకు వచ్చిన టికెట్స్. 2 టికెట్స్ అనమాట. ఒకటి వచ్చేసి నాకు ఫస్ట్ వన్ ఓపెన్ చేసి చూపిస్తాను. దిస్ వన్ బటర్ఫ్లై పార్క్ అనమాట. ఇక్కడ చూసారా బటర్ఫ్లై పార్క్ అనమాట.
టికెట్ ఫార్మెట్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి క్యూఆర్ కోడ్ అండి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా సరే మనకి టికెట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి నా బుకింగ్ నెంబరు అండ్ అలాగే విజిటర్స్ నేమ్ అని చెప్పాను కదా, ఇక్కడ నా పేరు వచ్చింది. అలాగే మీరు బుక్ చేసుకున్న డేట్, మీరు విజిటింగ్ చేసే డేట్ అనమాట ఇది. అండ్ అలాగే మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వస్తుంది. అండ్ అలాగే టికెట్ నేమ్ అనమాట. ఇది బటర్ఫ్లై పార్కా, జూవా, సఫారీ అనేసి ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ అడల్ట్స్ అండ్ యూనిట్ అనమాట. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అని చెప్పాను కదా, 50 రూపీస్. అండ్ ఎన్ని పర్సన్స్ అయితే సమ్ ఎన్ అనుకోండి, n×50 అనమాట, అలా వస్తుంది. అండ్ అలాగే డౌన్లో మీకు పేమెంట్ డీటెయిల్స్ ఉంటుందండి. మీ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ అలాగే పేమెంట్ మోడ్, పేమెంట్ డేట్, టోటల్ అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ అలాగే టికెట్లో సెకండ్ పేజ్ వచ్చేసి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ అలాగే ఫైనల్గా టికెట్ జనరేటెడ్ డేటు. వన్ థింగ్ ఏంటి అంటే మీకు బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ యొక్క బయోలాజికల్ పార్క్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM to 5:30 PM అండి. ఇది కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నా బటర్ఫ్లై పార్క్ యొక్క టికెట్ అనమాట. అండ్ అలాగే అనదర్ ఫైల్ కూడా జనరేట్ అయింది, టికెట్ కూడా జనరేట్ అయింది, అది కూడా మీకు చూపిస్తాను. ఈ టికెట్ వచ్చేసి నాన్ ఏసీ బస్ సఫారీ అనమాట. ఎందుకంటే ఇందులో జూ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి నాకు 2 టికెట్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ఇది కూడా సేమ్ క్యూఆర్ కోడ్, ఆర్డర్ ఐడి. ఇక్కడ నేను సఫారీ స్లాట్ టైమింగ్ వచ్చేసి 12:30 PM to 1 PM అనేది పెట్టుకున్నానండి. అండ్ అలాగే సేమ్ ఫార్మేట్ అనమాట. లైక్ విజిటర్స్ నేము, బుకింగ్ డేట్ అండ్ అలాగే విజిటింగ్ డేట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ అలాగే టికెట్ టైప్ అనమాట. నాన్ ఏసీ బస్ సఫారీ కదా. అండ్ అలాగే పర్ హెడ్ వచ్చేసి 400 రూపీస్ ఇంక్లూడింగ్ జూ అనమాట. సేమ్ ట్రాన్సాక్షన్ ఐడి అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ కూడా సేమ్ అనమాట. టికెట్ జనరేటెడ్ డేట్ ఉంది. అలాగే టైమింగ్స్ వచ్చేసి 9:30 AM to 5:30 PM. ఇది వచ్చేసి టికెట్ ఫార్మేట్ అనమాట. మీకు కూడా వన్స్ బుకింగ్ కంప్లీట్ అవ్వగానే ఇలా టికెట్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుందండి ఆటోమేటిక్గా. నెక్స్ట్ కూడా నేను ఈ సఫారీ సపరేట్ వ్లాగ్ అనేది పెడుతున్నాను. అండ్ అలాగే జూ రిలేటెడ్ ఒక వ్లాగు. సఫారీ చాలా బాగుందండి. సఫారీలో నేను చూసిన యానిమల్స్ ఏంటి, ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు కూడా పార్క్కి వెళ్ళలేదు, ఇలా యానిమల్స్ ఉండే జూ పార్క్ అయితే నేను వెళ్ళలేదు అనమాట. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. సఫారీ సెపరేట్ వీడియో అనేది నేను చేయడం జరిగింది. అండ్ అలాగే జూలో నేను చూసిన యానిమల్స్ ఏంటి అన్నీ కూడా నేను వీడియో చేశాను. అండ్ అలాగే బటర్ఫ్లై పార్క్ కూడా చాలా బాగుందండి. బటర్ఫ్లై పార్క్ కూడా సెపరేట్ పార్ట్ 3 అనేది చేశాను అనమాట. సఫారీ వచ్చేసి పార్ట్ 1, బటర్ఫ్లై పార్క్ వచ్చేసి పార్ట్ 2 అండ్ అలాగే జూ వచ్చేసి పార్ట్ 3. ఇలా 3 వ్లాగ్స్ కూడా చేయడం జరిగింది. అవి కూడా మీకు అప్లోడ్ చేస్తాను, మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ నా వీడియోస్ చూస్తే ఇంక మీరైతే బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ అయితే రావాల్సిన అవసరమే లేదు అని అయితే నేను చెప్తానండి. సో గైస్ ఇదన్నమాట ఈరోజు వీడియోలో. మ్యాప్ అయితే మాత్రం మీరు హ్యాండీ పెట్టుకోండి, ఇదైతే మీరు మర్చిపోవద్దు. ఫస్ట్ ఒకసారి గో త్రూ అవ్వండి. మేమైతే అన్నీ చాలా బాగా చూశాను అనమాట. నేనైతే అన్నీ చూశాను. మీ మొబైల్లో మ్యాప్ అనేది హ్యాండీ పెట్టేసుకోండి. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు చాలా ఫ్రీగా మీరు పార్క్లో అన్నీ కూడా విజిట్ చేయగలుగుతారనమాట. నెక్స్ట్ కూడా నేను ఈ సఫారీ, జూ అండ్ బటర్ఫ్లై పార్క్ రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయబోతున్నాను. అవి కూడా మిస్ కాకుండా చూడండి గైస్. సో గైస్ మీకైతే ఈరోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. మీరు కూడా టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. ఇన్ కేస్ బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్కి వెళ్ళాలి అనుకుంటే మీరు కూడా టికెట్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అండ్ గాయస్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో గైస్ నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.